జర్నలిజాన్ని గుర్తింపు తెస్తూ కేపీ వాట్సాప్ ఎప్పుడు వస్తుందని ఎదురుగా చూసే ఆతృతలు చూసే ఈరోజు ఈ సమాజంలో దాడి చేయడం నిజంగా వాళ్ళది మరి వాళ్ళు మనుషులా లేక ఇంకేమనాలనో నాకైతే అర్థమైతే లేదు. కానీ అక్షరము నిజం రాస్తే ఈరోజు వాళ్ళ కార్లపైన ఇళ్లపైన దాడి చేయడం ఏమైనా చర్య అది మానుకోండి మిత్రులారా. ఈరోజు ఎవరు లీడర్లు ఎదిగినా కుల సంఘాలు ఎదిగినా ఈరోజు ఆ జర్నలిజం ద్వారానే మనకు పేరు వచ్చిందనేది గుర్తు తెచ్చుకోవాలి మీరు. అదేవిధంగా ఈ మధ్యలో మరి పత్రికా విలేకరులపైన టీవీ రిపోర్టర్లపైన అందరిపైన ఈరోజు సోషల్ మీడియా ఎక్కువైంది. ఈరోజు పేపర్ల కంటే సోషల్ మీడియాను చాలా మంది అనుసరిస్తా ఉన్నారు. నిజాన్ని నిర్భయంగా రాసినందుకు దాడి చేయడం అయితే సిగ్గుచేటు. అదేమైనా ఉంటే ఆలోచన మానుకోండి మీరు. కాజాబాయికు పర్సనల్ గా కలిసి మీరు ఎవరైతే చేసారో వీలైతే క్షమాపణ కోరండి. పెద్ద మనసు చేసి వదిలిపెడతారు. కానీ ఈ రోజు కుల సంఘాలుగా రాజకీయ పార్టీల నాయకులుగా మేము మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక ముందు చేస్తే కాజాబాయి ఒకటి కాదు, పత్రికా విలేకరులకు ఎవరికి జరిగినా మేము ఇదే రకంగా అండగా మీకుంటాము. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నిజాన్ని నిర్భయంగా రాయండి, వెలుగులోకి తేవండి. సామాన్య ప్రజలకు న్యాయం చేసే పత్రిక జర్నలిజం పైన మీరు ఈ విధంగా దాడి చేయొద్దు. చేసిన వాళ్ళైతే మీరు పిరికి పొంద చాతనైతే ముందుకు వచ్చి మాట్లాడండి. విషయం ఏందో 10 మంది సమాజంలో తెలుసుకుందాం. కానీ ఈ మీడియా పైన ఇట్లాంటి దాడి ఏమైనా చర్యను మేము ఖండిస్తా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వానికి పోలీసులు నిఘా కెమెరాలాగా ఎట్లెత్తారో 2 కళ్ళు. కాబట్టి దయచేసి పోలీస్ మిత్రులారా, అధికారులకు మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మరి ఈ ఘటన వెలుగులోకి తెచ్చి వారిని తీవ్రంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జరిగినటువంటి కాజా పాషా తారుబండిపై జరిగినటువంటి ఇన్సిడెంట్ను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రజలకు, ప్రభుత్వానికి, నాయకులకు వారధిగా పనిచేసేదే పత్రికా విలేకరులు. నిజాన్ని నిర్భయంగా రాసేటటువంటి వ్యక్తి కాజా పాషా గారు. ఈరోజు రేపట్లో మనం చూస్తూ ఉన్నాం. కాజా పాషా న్యూస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రోజు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు చూడాలి, నిజం ఉంటుంది కాబట్టి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు చూడాలనే ప్రజల యొక్క కోరిక మేరకు పనిచేస్తున్నటువంటి కేపీ న్యూస్ను వాళ్ళు నిజంగా తట్టుకోలేక, నిజాన్ని రాస్తుందని ఓర్చుకోలేక చేస్తూ ఉన్నటువంటి ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇది మంచి పద్ధతి కాదు. ఏమైనా చేస్తే కాజా పాషా పైన కొట్టాలి కానీ కారు మీద యుద్ధము, కారుని ధ్వంసం చేయడం ఏందో ఎవరికి అర్థం కావట్లేదు. ఇటువంటి సంఘటనలన్నీ కూడా మానుకోవాలి. వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళ ఇంటి సంసారం కోసం కాదు, వాళ్ళ పిల్లలను, వాళ్ళ కుటుంబాలను అన్ని కూడా పక్కకు పెట్టి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి జర్నలిజాన్ని మనం సహకరించాలి. వాళ్ళకి ఏమైనా ఉంటే తోడ్పడాలి. కానీ వాళ్ళ బండ్లను ధ్వంసం చేయడము, వాళ్ళని ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇంతకుముందు గతంలో చేసినటువంటి ప్రభుత్వాల్లాగానే ఈ ప్రభుత్వం కాదు. ఇటువంటి పత్రికలకు చాలా వెనుకన్న ఉంది. మేమున్నామని చెప్పి మా రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి అండగా ఉన్నాడు. ఇటువంటి నీచ విధాయకమైన పనులకు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. కాజా పాషాపై తప్పకుండా నీకు అండగా ఉంటాం. తప్పకుండా నీకు మీ కాంగ్రెస్ పార్టీ నుంచి నీకు అండగా ఉంటాం. ఇటువంటి ఏ విలేకరికి జరిగినా, ఏ జర్నలిజానికి జరిగినా మా కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండించి వాళ్ళను వెలికి తీసి వాళ్ళ మీద కఠిన చర్య తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఆర్థిక వనరుల మీద దాడి అనేది అక్షరం మీద దాడిగానే భావిస్తాం మేము. ఈరోజు ప్రజాస్వామ్యంలో పత్రికలు ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉన్నాయి మనం అందరం చూస్తూ ఉన్నాం. విజ్ఞానాన్ని కానీ, రాజకీయ రంగంలో కానీ ప్రతిదీ కూడా ఈరోజు పత్రికల మీద, ఈ జర్నలిజం మీద ఆధారపడి చాలా సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. వాళ్ళను ఏదో ఇటువంటి ఆర్థిక వనరులకు దెబ్బతీస్తే వాళ్ళు నిజాలు రాయకుండా అవుతారనేది భ్రమలో ఉన్నారు వాళ్ళు ఎవరో. మేము క్లియర్గా చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటువంటి దాడిని మేము ఖచ్చితంగా ప్రజాస్వామ్యం మీద దాడిగానే భావిస్తాము. ఇటువంటి మరొకసారి ఇట్లా రిపీట్ అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రతి విలేకరికి అండగా ఉంటది. ఎవరైతే ఆ దాడికి పాల్పడిన వాళ్ళు ఎవరున్నారో ఇమ్మీడియట్ గా పోలీసులు కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, ఇమ్మీడియట్ గా ఎంక్వైరీ చేయాలి. మేము మా ఎమ్మెల్యే గారితో కూడా మేమంటారు ఏసీపీ గారికి కానీ, సిఐ గారికి కానీ ప్రెషర్ పెడతాము. ఇమ్మీడియట్ గా ఆ దాడి ఎవరు చేసినా వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా అక్షరం మీద మరొకసారి దాడి జరిగితే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు. గతంలో కూడా ఇంతకుముందు మహా న్యూస్ గానీ, తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ గానీ
ఈరోజు కాజాబాయి హలో షాద్ నగర్, మా కాజాబాయి ఏ పత్రికలో పనిచేసాడో షాద్ నగర్ నియోజకవర్గంలో ఈ రంగారెడ్డి జిల్లాలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో తెలియదు. హలో షాద్ నగర్ అంటే ఒక బ్రాండ్. ఈరోజు ప్రతి క్షణం అనుక్షణం అరే హలో షాద్ నగర్ లో నన్ను కూడా చేర్పించని ఎంతో మంది నాయకులు అడుగుతుంటారు. అన్న ప్లీజ్ అన్న కాజాబాయికి మీరు దగ్గర ఉంటాడు కదా చేర్పించండి హలో షాద్ నగర్ గ్రూప్ లో మమ్మల్ని కూడా మెంబర్ చేయండి అడుగుతా ఉన్నారు. అంటే అక్కడ ఏం జరుగుతున్నదంటే కొంతమంది ఓర్వలేక కాజాబాయిని ఏ విధంగా అయితే తక్కువ చేసి చూపించాలి సమాజంలో, ఆయన తక్కువ చేసి చూపించాలంటే ఆయన డైరెక్ట్ యుద్ధం చేయడానికి వాళ్ళకు చేతన అయితే లేదు. ఇండైరెక్ట్ గా ఆర్థిక వనరుల మీద దెబ్బతీస్తే మా దగ్గరికి వస్తారేమో అని కుయుక్తులు పంపుతున్నారు. కానీ అవన్నీ మానుకోండి. మరొకసారి ఏ జర్నలిజం మీద దాడి జరిగితే మేము తీవ్రంగా ఖండిస్తాం. వాళ్లకు ఎల్లవెల్లలా అండ ఉంటామని చెప్తూ జై హింద్. మొన్న జరిగినటువంటి కాజాపాజ గారి వాహనం పైన గుర్తు తెలియని దుండగులు అద్దాలు పగలగొట్టి అదేవిధంగా ఇంటి మీద దాడి చేయాలనే ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరం. దీన్ని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. గతంలో చూసుకుంటే జర్నలిస్టుల పైన అనేక దాడులు చేసి హత్య చేసినటువంటి సంఘటనలు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. అదే తరుణంలో షాద్ నగర్ ప్రాంతంలో మా బ్రదర్ పొద్దున్న 5 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు ఈ ప్రాంతంలోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడేం జరిగినా క్షణం ఆలస్యం చేయకుండా కేపీ గ్రూప్లలో విషయాన్ని ప్రజల ముందుకు తెస్తారు. అలాంటి వ్యక్తి పైన దాడి చేయడం అనేది చాలా దురదృష్టకరం. అయితే పడరాని వాళ్ళు దాడి చేసిరా లేకుంటే కావాలని దాడి చేసిరా అనే విషయాన్ని పోలీసులు విచారణ తేలాల్సి ఉంది, విచారణ కూడా చేపట్టాల్సి ఉంది. అదేవిధంగా దీనిపైన ప్రభుత్వము తక్షణమే చర్యలు తీసుకునే విధంగా పోలీసు యంత్రాంగానికి సూచనలు చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్టుగా మేము దీనిపైన చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. అదేవిధంగా మేము జర్నలిస్టులకు ఒకటే చెప్తా ఉన్నాము, మీకు మేము అండగా ఉంటాం. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా కమ్యూనిస్టులుగా మీ ముందు పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు న్యాయం జరిగే వరకు మేము ఆందోళన పోరాటానికి కూడా సిద్ధం ఉంటామని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా ఈ షాద్ నగర్ ప్రాంతాన్ని కాపాడాల్సిందిగా మా ఎమ్మెల్యే గారిని కోరుతూ అదేవిధంగా పోలీస్ యంత్రాంగాన్ని కోరుతూ